నిర్మాతకి డబ్బు తెచ్చిపెడుతుంది, దర్శకుడికి పేరు తెచ్చిపెడుతుంది. ఇందులో నటించిన నటీనటులకు మంచి ఎక్స్ప్లోర్ అవుతుంది అనే విషయం మనం అందరం అనుకున్నదే. చాలా మటుకు ఏ సినిమా హిట్ అవుద్ది అంటే కాస్ట్ అండ్ కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అవుతాయి. అంటే మంచి నటీనటులు, మంచి కథ ఉన్న సినిమా హిట్ అవుతుంది. ఆ రీత్యా చూసినప్పుడు నేను సినిమాకి రివ్యూ రాయలేదు, సినిమా గురించి రివ్యూ చేయలేదు. కావ్యాలకు, కవిత్వాలకు లేదా హలో, అందరికీ నమస్తే. నా పేరు సన్నీ అఖిల్. నేను సినిమాలో క్యారెక్టర్ ప్లే చేశాను. బేసికలీ చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో అలా థియేటర్ చేసి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ చేసి, బయట షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, ఈ ప్రాసెస్లో జాబ్ చేస్తూ అలా సినిమాలో ట్రయల్స్ చేస్తున్నాను. లక్కీగా నాకు ఒక 2 years బ్యాక్ మా సినిమా రావడం. జనరల్గా ఆర్టిస్టులు అంటే వెళ్ళి యాక్ట్ చేసి జస్ట్ యాక్టింగ్ వరకే మన పని ఉంటుంది. కానీ సినిమా మాది కాబట్టి లైక్ ప్రతి క్రాఫ్ట్లో ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేమి జరిగింది, సినిమా ప్రొడక్షన్ మేకింగ్లో ఏం జరిగింది, లైక్ A to Z సినిమా అసలు బయటికి రావాలంటే ఎంతమంది కష్టం ఉంటుంది, అసలు సినిమా నాలెడ్జ్ ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలిసింది. లైక్ కెరియర్ బిగినింగ్లోనే ఇంత నాలెడ్జ్, ఇంత ఎక్స్పోజర్ నాకు దొరకడం నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు జయవాహిని. నేను చాలా సీరియల్స్ చేశాను, దాంతోపాటు సినిమాలు కూడా ఇంతకుముందు నేను చేశానండి. కాకపోతే ఏంటంటే సీరియల్స్లో ఉండే బిజీ వల్ల నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక 1.5 yearగా నేను ఫుల్గా సినిమాలే చేద్దామని చెప్పి సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఒక 4 ప్రాజెక్ట్ చేస్తున్నానండి. అయితే ముఖ్యంగా ఇందులో క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ నెగిటివ్ షేడ్ చేశాను. కానీ ఒక్క డైరెక్టర్కే అర్థమవుతుందండి ఒక ఆర్టిస్టు ఏమి చెయ్యగలదు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దచ్చు అని. నేను ఈ సినిమా తీయడానికి, నా పేరు మీరందరికీ తెలుసు, బెల్లి జనార్దన్. నేను ఆర్మీలో 20 సంవత్సరాలు పనిచేశాను, మీరు ఏవి చూశారు. సో అక్కడి నుంచి వచ్చిన వాడిని ఇక్కడికి. ఈ సినిమా రంగాన్ని ఎంచుకోవడం, బాబ్జీ గారు దానికి తోడవడం, తను కథని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, అన్ని రకాల స్కిల్స్. అంటే నాకు తెలిసి అంటే మొదటి గురువు అంటారు కదండి దేంట్లోనైనా. సో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వాళ్ళు మన కళ్ళు లాంటి వారు. అదేవిధంగా మన యొక్క చెవులు ఎవరై ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్స్, ఎఫెక్ట్స్, విజువల్స్, రకరకాల క్రాఫ్ట్స్ అన్ని పనిచేసావు. అవన్నీ కూడా చెవులు లాంటివండి. అదేవిధంగా చేతులు లాంటివి. ఏదైతే ఎడిటర్ కావచ్చు, ఫోటో స్టిల్స్ కావచ్చు, ఇంకెవరైనా మన టెక్నీషియన్స్ అందరూ కూడా చేతులు లాంటి వాళ్ళు. ఈ చేతులు లేకపోతే ఏ పని జరగదు. అలానే టెక్నీషియన్ లేకపోతే ఎంత గొప్ప సినిమా డైరెక్టర్ గారు తీసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి నిర్మాత పెట్టినా, అక్కడ వాళ్ళ చేతుల్లో, వాళ్ళ టెక్నీషియన్ చేతుల్లోనే ఇవంతా ఎలా చేయాలి, నూతనంగా ఎలా ఉండాలి అనేది స్కిల్స్ యూజ్ చేసి వాళ్ళు దీన్ని ఈ రూపాన్ని మనకు తీసుకొచ్చారు సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి నిజంగా దేవుళ్ళు అట్లాంటి పదం వాడిని, కానీ మూల కారకులు, ముఖ్యులు, మేము ఇన్నాళ్ళు పడ్డ కష్టం, శ్రమ, మా ఆశలు, మా లక్ష్యం, మా ధ్యేయం, ఈ మొత్తాన్ని జనబాహుల్యంలోకి, ప్రేక్షక బాహుల్యంలోకి తీసుకెళ్ళడానికి సారథ్యం వహిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న మా ప్రొడ్యూసర్ గారి అన్నయ్య గారు, మాకు కూడా అన్నయ్యలాగే, ఆయన గురించి ఇందాక నేను మట్టి మనిషి అన్నాను, మట్టి కవి. మేమంతా నిజంగా నిర్మాత గారు కానీ నేను కానీ మేమందరం కూడా సాహిత్యంలో తెచ్చుతున్నాం. కథలు, కవిత్వాలు, పాటలు వీటన్నిటిని ప్రేమించేవాళ్ళం. కాబట్టి మేమందరం ఈ టీంలో పనిచేసే చాలామంది కూడా సాహితీ ప్రేమిలే. కాబట్టి మా అందరి తరపున తెలంగాణ గడ్డపైన, తెలుగు నేలలపైన మట్టి కవిగా పేరు పొందిన మా బెల్లి యాదన్న సార్ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మొట్టమొదటి టికెట్ని లాంచ్ చేసినందుకు మా టీం అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద మా నిర్మాత గారితో పాటు కర్ణిక జడరికలు అన్నారు, పూర్తి సైన్స్ నాకు అర్థం కాలేదు, కానీ ఆ సైన్స్ నాకు తెలియదు. కానీ టోటల్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ప్రతి క్షణం, ప్రతి అడుగు
ప్రతి నిమిషం వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ధైర్యం ఇస్తూ ఈ సినిమా ముందుకు పోవడానికి కారకులైన మేడం గారికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ